పలకరిస్తే మాట్లాడతారా జనం వచ్చి ఎప్పుడైనా విజయ బాగున్నావా నేను చూసాను వీడియోస్ అట్లా అంటే? ఇంటి దగ్గర కాక ఆ. ఇంటి దగ్గరికి అయితే ఎవరు రారు. ఏమైనా పని మీద యమునూరుకి వెళ్తాం కదా, ఆడైతే మాట్లాడతారు. కర్నూలుకి ఎక్కువ లేడీస్ మాట్లాడిస్తారు, ఆడవాళ్ళు మాట్లాడిస్తారు. ఓకే. నాకు సిగ్గు ఎక్కువ అక్క. ఎవరైనా పలకరిస్తే చాలు తలకాయ కింద దించుకుంటా, తల కింద దించుకుంటా. అందుకనే మాస్క్ పెట్టుకుంటున్నాను. మాస్క్ పెట్టుకుంటారా? ఓకే. మాస్క్ పెట్టుకుంటా. నిన్న వచ్చేటప్పుడు ఆ మార్క్స్ పెట్టుకున్నా కూడా ఒక 6-7 మంది మాట్లాడిస్తున్నాను బస్సులో. మాస్క్ పెట్టుకున్నా పలకరించారు. మాట్లాడించారు. ఓకే. కర్నూలులో ఎక్కడ మాట్లాడిస్తారు మేడం. నెలకు ఒకసారి పోతాం కర్నూలుకి, మాట్లాడిస్తారు. ఓకే. సో ఈ పెళ్ళప్పుడు ఇల్లు వదిలేసి రావడానికి అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉండేది మీకు? మరి చిన్న పిల్లప్పుడు అంటే అక్క పెళ్ళప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన అవును. అప్పుడు ఇంకా ప్రతి ఒక్క ఆడపిల్ల మీ పల్లెటూరు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు అక్క. ఓన్లీ పల్లెటూరులేనా? అందరూ ఏడుస్తారండి. ఆడపిల్లలు అంటే ఏడుస్తారు వెళ్ళాలంటే. నాకు తెలిసినంత వరకు మా పల్లెటూరు నుంచి చూస్తాను కదా, ఇంకా పుట్టినింటి ఏడిసి రావాలంటే చాలా కష్టంగా ఏడుచుకుంటూ వస్తాం. మాతో పాటు మా అమ్మ నాన్న కూడా ఏడుస్తారు. ఇన్ని రోజులు పెంచి పెద్ద చేస్తే ఒకరింటికి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో అమ్మాయికి కూడా అంతే బాధ ఉంటది. వాళ్ళే కదా పంపించేది మళ్ళీ. ఇంకా మా అమ్మ కొద్ది మా నాన్న ఎక్కువ, నా మీద మా నాన్న ఎక్కువ ప్రేమ ఉండదు.